నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారి యొక్క ప్రతిభా పాఠవాలనేవి ఈరోజు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆశాజనకంగా సాగుతాయి. ఇక నూతన విషయాలపై ఆసక్తి అనేది పెంచుకుంటారు. వృషభ రాశి వారికి రాజకీయపరమైన పరిచయాలనేవి ఈరోజు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దంపతులు విడిపోయి ఉన్నారో వారు కలుసుకునేడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. ఈ రోజు వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరిపోయి రుణ విమోచనం జరుగుతుంది. ఆకస్మిక ధనలబ్ధి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు మరింత పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలన్నీ లభిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆలయం సందర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉత్సాహంగా విధి నిర్వహణను చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు పట్టుదలతో అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు. ఇక విద్యార్థుల యొక్క యత్నాలు అనేవి సానుకూలంగా సాగుతాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి తండ్రి తరపు నుండి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారు షణ్ముఖాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.